సూపర్. ఇంతకీ ఇది గాంధీ తాత చెట్ట, గాంధీ తాత చెట్ట, గాంధీ తాత చెట్ట, ఎలా ఎలా దీన్ని ఎలా మేము మాడ్యులేట్ చేసి పలకాలి? యూ టెల్ రే. గాంధీ తాత చెట్టు. ఆ ట్రైలర్ లో చూసాము నీ పేరు గాంధీ అని, తాతగారు పెట్టారు. అంటే ఆడపిల్లకి ఈ పేరేంటి అని అడిగారు కూడా, అందులో ఆయనకి ఇష్టం కాబట్టి పెట్టారని తెలుసుకున్నాం. బట్ ఇట్స్ సచ్ డిఫరెంట్ వర్షన్ కదా, లేకపోతే మనం ఆడపిల్లలకి ఈ పలానా పేర్లు అనే ఒక ఫిక్స్డ్ నోషన్ తో ఉంటాము. ఈ థాట్ ఎలా పద్మ గారు మీకు? నేను ఫస్ట్ రాసినప్పుడు మనోడు అని రాశాను, మనోడు పేరు గాంధీ అని పెట్టాను. ఆ తర్వాత క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది, మనోరాలు అయింది కానీ పేరు మారలేదు. పేరు ఎందుకు మార్చాలి అని ఒక థాట్ వచ్చింది. మనోరాలకి గాంధీ అని పేరు పెట్టచ్చు కదా. ఇప్పుడు మనోడు పుట్టలేదు, మనోరాలు పుట్టింది, పాప పుట్టింది, దానికి గాంధీ అని పెట్టచ్చు కదా. వాళ్ళ తాత క్యారెక్టరే అది కదా, ఆయన గాంధీవాది, ఆయన ఫెమినిస్ట్, ఆయన ఈజ్ హ్యూమనిస్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్. సో ఆయనకి థాట్ ఆయనకే వస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా గాంధీ అని పేరు పెడితే బాగుంటుంది కదండి. సో గాంధీ వాళ్ళ తాత పెట్టిన చెట్టు కదా టైటిల్. గాంధీ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి చెట్టు, అండ్ ఆ చెట్టుని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనవడు మనవరాళ్ళు అందరిది. చాలా బాగుంది. ఏ చెట్టునైనా సంరక్షించాల్సిన బాధ్యత అందరిది అందరిది అందరిది. చెట్టు లేకపోతే మన ఉనికి లేదు, చదవట్లేదు మనం ఫోటోసింథసిస్ గురించి. అమ్మా ఓకే. సో నాన్న ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు సుకృతి, నాకు తెలుసుకోవాలనుంది యాక్టింగ్ లో. సో నేను అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరిగినాను నేను, కానీ సినిమాల మీద అంత నాలెడ్జ్ లేకుండే. సో నేను మా డాడీని అడిగినాను నేను, అంటే ఏం తెలియదు అసలు, ఏం చెప్పలేదు నాకు, చెప్పలేదు. ఓకే, అందరికంటే ఇప్పుడు సెట్ లో అందరికంటే నేను కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉండే, ఓకే, నాకు అంత నాలెడ్జ్ లేకుండే కదా. మా నాన్న కూడా ఏం చెప్పలేదు. సో ఐల్ గో విత్ ద ఫ్లో అని అట్లనే స్లోగా. సో హి డిడ్ నాట్ సే ఎనీ సజెషన్స్, ఏమీ ఇవ్వలేదు, నథింగ్. కవిత గారు మీరేమైనా సుకుమార్ గారికి పుష్ప 2 ఇలా తీయండి, ఈ షార్ట్ ఇలా బాగుంటుంది, ఈ సాంగ్, ఆ ఫీలింగ్ సాంగ్, ఇవన్నీ వాటికి షార్ట్స్ కంపోజిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఏమైనా చెప్పారా? ఊరికే అడుగుతున్నా. చెప్పలేదు ఆయనకు చెప్పే అంత లేదు కానీ, బట్ అంటే ఫీలింగ్ సాంగ్ అని కాదు కానీ, బట్ హస్బెండ్ వైఫ్ లవ్ మధ్య మాత్రం మొత్తం అవన్నీ కాపీ చేశారు. కాపీరైట్స్ ఇవ్వాలి నాకు అని చెప్పాను. నేను చాలా మంది ద్వారా విన్నాను అనమాట, మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ అండ్ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి పుష్ప 2 లో కూడా వచ్చింది అని. యా, కాపీరైట్ మీదే తీసుకోండి. మరి అందులో కొంచెం మార్చి చేశారు ఏంటంటే, జనరల్లీ ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను సుగుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి, సర్లే నేను సాయంత్రం వస్తాను కదా మాట్లాడతాను, నువ్వేం రావు సాయంత్రం, నువ్వు ఇప్పుడే విను అని చెప్పేది అనమాట. నేను అది అలా పెట్టుకున్నారు కానీ జనరల్లీ అలాగే ఉంటుంది కాన్వర్సేషన్ ఆయనకి నాకు మధ్య. కరెక్ట్, మా ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉంటుంది. సాయంత్రం నేను మాట్లాడతానని మా ఆయన అంటాడు, నేను సాయంత్రం ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి వెళ్తాను, అప్పటికల్లా ఆయన పడుకుంటాడు, పొద్దున్న నేను లేచేసరికల్లా ఆయన వెళ్ళిపోతాడు. అలాగే అందుకని మా సంసార జీవితం 25 సంవత్సరాల నుంచి సాఫీగా నడుస్తుంది. మాది కూడా అలాగే అనుకోండి. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాలో మీరు తీసుకున్నటువంటి థీమ్ ఒకటి, ఇట్ ఇస్ వెరీ ఆర్గానిక్, మనకి మొక్కల గురించి, దానితో పాటుగానే ఒక బ్యూటిఫుల్ డ్రామాని కూడా తీసుకొని వచ్చారు. అండ్ గాంధీ గారు అనేసరికల్లా మనకి నాన్ వైలెన్స్ గురించినటువంటి ప్రిన్సిపల్స్ ఆయన బోధించినవన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా దాన్ని టచ్ చేశారని విన్నాను. కెన్ యూ జస్ట్ షేర్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్ పద్మావతి గారు? సో తాత ఈ అమ్మాయికి గాంధీ అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి గాంధీ కథలు చెప్పి పెరుగుతుంటారు కాబట్టి ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ట్రైలర్ లో కూడా షాప్ వాడు ఒక 2 రూపాయలు ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది, ఫ్రెండ్స్ కాపీ కొడుతుంటే తినే పట్టిస్తుంది. కరెక్ట్. ఒక షాప్ వాడు ఏమో కొత్త చాక్లెట్ వచ్చిందంటే వద్దొద్దు నాకు నువ్వులు ఉండలే కావాలని అడుగుతుంది. ఎంత మంచిదో, ఇప్పుడు తినిపించలేక చచ్చిపోతున్నాం మేము. షూట్ లో అంతా అదే తింటా ఉండింది, నువ్వులు ఉండలేనా మొత్తం షూట్ అంతా. చాలా మంచిగా ఉండే. గుడ్ నాన్న, నీ ఏజ్ లో తినొచ్చు, నేను తిన్న తర్వాత పళ్ళు ఉంటాయో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ నచ్చుతుందో లేదో అనుకున్నాను, వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు చాక్లెట్లే తింటారు కదా, ఫస్ట్ తిన్నాక షార్ట్ మధ్యలో కూడా తింటుండింది, ఆల్మోస్ట్ ప్యాకెట్లు తింది. హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం తెలుసా, దానిని మించిన అద్భుతమైనటువంటి కాల్షియం ఫుడ్ ఇంకోటి లేదు అది. సో నాన్ వైలెన్స్ గురించి చెప్పండి. సో ఆ క్యారెక్టర్ గాంధీ గారి మంచి సిద్ధాంతాలన్నీ ఆ ప్రకారంగానే బిహేవ్ చేస్తుంది తను. ఏదైనా కరెక్ట్ అని నమ్మితే దానికి కట్టుబడి, దానికి ఎంతైనా కష్టపడి, అంటే దానికి పరిధులు ఉండవు. నేను చిన్న అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయి, మనం అయ్యో పాపం ఇది ఏం చేస్తుందని మనకు అనిపిస్తుంది, కానీ అది మాత్రం నేను ఇది సాధించాలి, నేను ఆ వైపు నడవాలి, ఈ ప్రాసెస్లో ఎవరిని హామ్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు.
సో నేను ఆ క్యారెక్టర్ ని ఇలా గాంధీ గారి మంచి విషయాలన్నీ తీసి ఇంబైబ్ చేసి ఆ క్యారెక్టర్ రాశాను నేను. సూపర్ అండి. అసలు ఇమాజిన్ అప్పట్లో నాన్ వైలెన్స్ ఆన్ ద స్ట్రీట్స్ కదా, ఇప్పుడు నాన్ వైలెన్స్ ఇన్ సోషల్ మీడియా అని వస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఐ థింక్ మీరు ఈ సినిమాని ఎస్పెషల్లీ స్కూల్స్ లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా స్క్రీన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళందరినీ. మీరు చెప్పినట్టుగానే ఐ డోంట్ నో ఇప్పుడు స్కూల్స్ లో మాకుండేది ఆ కల్చర్, మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లే వాళ్ళు అనమాట, ఒక మంచి సినిమాకి. నేను చోటా అదే చైతన్య. చెప్పాను. మా చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు కదా స్కూల్ నుంచి Correct. జురాసిక్ పార్క్ అని, Yeah. చోటా చైతన్ అని సినిమాలకి. మాకు ఇంకా వేరే Oh, సినిమాలకి మీరు- తీసుకెళ్ళి, కొంచెం డాక్యుమెంటరీ సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. మమ్మల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. Okay. నేను అదే పని పద్మకి, అంటే అంత చిన్న పిల్లలకే కదా మనం స్కూల్లో షోకేస్ చేయాలి, ఆర్ థియేటర్ కి స్కూల్ నుంచి ఇన్విటేషన్స్ పెట్టాలి, పిల్లలు Correct. చూడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లలు ఇందులో చూడడానికి యాక్చువల్లీ అంటే ఇప్పుడు కూడా కనెక్టెడే ఉన్నారు ఫ్యామిలీకి కానీ, బట్ ముందు మనం అప్పుడు ఉన్నంత గ్రాండ్ పేరెంట్స్ కి కానీ అట్లా Yeah. కనెక్టెడ్ ఉండట్లేదు కదా ఊర్లోకి కానీ. సో అది చూస్తే వాళ్ళకి ఒకసారి అది కనెక్ట్ అవుతారు పిల్లలంతా, అంటే గ్రాండ్ పేరెంట్స్ కి. వాళ్ళతో ఇప్పుడు లాంగ్వేజ్ ఆ గ్యాప్ కూడా వచ్చేసింది కదా పిల్లలకి. వీళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, వాళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, అందుకని ఎక్కువ మాట్లాడుకోవట్లేదు కూడా ఈ మధ్య. అది కూడా చెప్తున్నానండి నేను చాలా మందికి. ముందు మాతృభాషలో మాట్లాడండి, ఆ తర్వాత ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, కొరియన్ మాట్లాడొచ్చు అని. లేదంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఎక్కువగా కన్వర్స్ చేయలేకపోతున్నారు అవును, ఇంగ్లీష్ లో అని అవును. చెప్పి ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడేస్తూ ఉన్నారు. అవును. అంటే వాళ్ళకి మాట్లాడుతున్నా కూడా సడన్ గా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది పిల్లలకి మనతో మాట్లాడుతున్నారు. మేము అవును. మోస్ట్లీ తెలుగులో మాట్లాడతాము ఇంట్లో గానీ, బట్ వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు తెలుగు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నాం మేము కూడా. అంటే వీళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుందో లేదో లేదు విషయం అని. అని. నేను ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను. అర్థమైనా కాకపోయినా. మా అమ్మ ఉంది, మా అమ్మ మలయాళంలోనే మాట్లాడుతుంది పిల్లలతో. సో So- అలా పిల్లలకి ఎక్కువ కనెక్ట్ చేయాలని పద్మ కూడా నాకు చెప్పిన విషయం, అంటే ఈ సినిమాకి కన్విన్స్ చేయడానికి, అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని వాళ్ళ రిలేటెడ్ సినిమాలు ఏం రావట్లేదు కదా, సో మనం అలా అలా చేద్దాం ఈ సినిమా అని చెప్పి. కరెక్ట్. అండ్ Yeah. అందులో కూడా సుకృతి, నీకు మీ తాతగారికి మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంత క్యూట్ గా ఉందో నాన్న. అసలు తాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా మెట్లు జాగ్రత్తగా ఎక్కువ అని నువ్వు చెప్పడము, జాగ్రత్తలు చెప్పడము, తాత ఒళ్ళో నిద్రపోవడము, అవన్నీ కూడా ఐ థింక్ మీరు చెప్పినట్టుగా చాలా మిస్ అవుతూ ఉన్నాం మనము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. Correct. పిల్లలు మాత్రమే బిజీ అయ్యారు అనడానికి లేదండి, అవును. పెద్దవాళ్ళు కూడా ఫోన్ లోనే బిజీగా ఉంటున్నారు ఈ మధ్య. తాతల అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఫోన్ లోను, వాట్సాప్ లోను బిజీగానే Correct, ఉంటున్నారు. correct. సో ఐ థింక్ ఇలాంటి సినిమాలు వస్తే ఆ బాండ్ ని చాలా క్యూట్ గా చూపించే అవకాశం ఉంది. అండ్ సుకృతి, ఒక క్వశ్చన్, ఈ సినిమాలో నిజంగానే గుండు కొట్టించేశారా నీకు? అందుకనే నన్ను ఆడిషన్స్ లోంచి వెళ్ళిపోయా.